ఓం నమో వెంకటేశాయ. ప్రియ శ్రీనివాస్ భక్తులారా, ఈ వారం మనం వకుళమాతాదేవికి ఎలా వెళ్ళాలి, ఈ విషయం ఎలా మాట్లాడాలి అని చెప్పడానికి ఇప్పుడు శ్రీనివాసుడు కొన్ని సూచనలు ఇస్తున్నాడు అన్నమాట అమ్మకి. ఏమని? ముందు కపిలతీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి కపిలేశ్వర స్వామిని దర్శించుకుని తర్వాత పద్మతీర్థానికి వెళ్ళి అక్కడ సుఖాచార్యులు అంటే సుఖమహర్షి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఆయన ప్రతిష్ఠించిన బలరామకృష్ణుల విగ్రహాలని దర్శనం చేసుకుని ఆ తర్వాత అగస్త్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించి ఆ తర్వాత ఎవరైనా ఋషులు మునులు గనక ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దర్శనం చేసుకుని అప్పుడు నారాయణపురం వెళ్ళమని చెప్పి సలహా ఇస్తాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి ఉందండి. మనం ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు మధ్యలో ఏ ఆలయమైనా వచ్చినప్పుడు, లేకపోతే ఒక భగవంతుడి సన్నిధానం ఉంటే కొంచెం ఒక్కసారి అలా ఆగి కనీసం నమస్కారం చేసుకునైనా వెళ్ళాలి. ఒకవేళ వీలు ఉంటే కనీసం ఒకసారి లోపలికైనా వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి. ఇది ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనకి తెలియకపోవచ్చు, అక్కడ ఒక గుడి ఉందని, అక్కడ చాలా ప్రశస్తి ఉన్న ఆలయం అని కూడా మనకి తెలియకపోవచ్చు. ఇప్పుడున్న జీవితంలో మనం అడుగడుగునా వచ్చే ఆలయాలని చూడగలమో లేదో కూడా మనకి తెలియదు, మనకున్న పరిస్థితులు, మనకున్న సమయాన్ని బట్టి. కానీ కనీసం అక్కడ ఏదైనా గుడి కనుక కనపడుతుంటే కనీసం ఇలా అనుకునైనా సరే ఒక్కసారి నమస్కారం చేసుకునైనా వెళ్ళాలి. ఎందుకు అంటే నారాయణ వర్మ అని ఒక ఆయన కథ ఉంది భాగవతంలో. ఇలా చేయకపోవడం వల్ల తనకి ఒక రకమైన ఇబ్బందులు వచ్చాయి. అది తర్వాత సంగతి, అది ఎప్పుడైనా తర్వాత చెప్పుకుందాం. అయితే ఈ శ్రీనివాసుడు అంటే మన స్వామి, ఆయన ఎందుకని ఇలా చెప్పాడు అంటే మనం ఖచ్చితంగా ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు దైవాన్ని తలుచుకోవాలి, ఆయన్ని నమస్కారం చేసుకుని వెళ్ళాలి. ఇది ఒక రకంగా ఆలోచిస్తే ఆయన ఎవరు? భగవంతుడు, సాక్షాత్ పరమాత్ముడు. అలాంటి పరమాత్ముడే ఇలా ఎందుకు అడుగుతున్నాడు ఆలోచించాలి. ఎందుకు అంటే ఆయన మానవ రూపంలో ఉన్నాడు, ఆయన మానవుడిగా నటిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నాడు అంటే మానవుల్లానే ప్రవర్తిస్తున్నాడు. అందుకనే వాళ్ళ అమ్మకి చెప్పాడు, ఏమని? అమ్మా, ఈ ఈ పనులు నువ్వు చెయ్యాలి, అప్పుడు అయిన తర్వాత అప్పుడు నారాయణపురానికి వెళ్ళు అని చెప్పి చెప్తాడు. సరే, ఈవిడ అలా వెళ్తూ వెళ్తూ ఉండి మొత్తం అన్నీ చూసుకుని అగస్త్యేశ్వర ఆలయంలో అభిషేకం చేయడానికి వస్తుంది. అప్పుడు ఒక్కసారిగా చాలామంది మహారాణి యువరాణి చెలికత్తులు వస్తారు. యువరాణి అంటే ఎవరు? పద్మావతి అమ్మవారు. మనం ముందు చెప్పుకున్నాం కదా, ఆవిడ చెలికత్తులు వచ్చి అభిషేకానికి చేయమని చెప్పి చెప్తారు అక్కడ ఉన్న అర్చకుడితో. ఈవిడికి అర్థం కాదు, ఏంటమ్మా ఎవరు మీరు,
ఏంటి అభిషేకానికి ఎందుకు చేయమంటున్నారు ఏంటి అని చెప్పి అడుగుతుంది. అడిగితే అప్పుడు ఆ చెలికత్తెలు చెప్పారు, ఎవరినో ఒక ఆయన్ని చూసి మా పద్మావతి అమ్మవారు జ్వరం వచ్చి మంచం పట్టింది, ఆమె అసలు ఏమీ తింటలేదు తాగట్లేదు, ఏం చేయాలో అర్థం కాక మా మహారాజు గారైన ఆకాశరాజు గారు బృహస్పతిని, దేవగురు బృహస్పతి, ఈయన బృహస్పతిని అడిగితే గురువుగారిని ఆయన ఏం చెప్పారంటే, మళ్ళీ ఆమె లేచి సవ్యంగా ఉండాలి అంటే అగస్త్యేశ్వర ఆలయంలో శివుడికి అభిషేకం చేయించాలి అని చెప్పారు. అందుకని చెప్పి మేము ఆమె పేరు మీద అభిషేకం చేయించడానికి వచ్చాము అని చెప్తుంది. చూసారా ఎంత విచిత్రమైన కలయికో. ఏమైంది, ఈవిడ అగస్త్యేశ్వర ఆలయం అంటే చివరిది, ఇంకా చివరి మజిలీ అనమాట ఆవిడది. అక్కడికి వచ్చేటప్పటికి సాక్షాత్తు ఆ స్వామి ఎలా చేశాడో చూడండి. ఎవరికి దగ్గరికి అయితే వెళ్ళాలో వాళ్ళే ఈవిడ్ని తీసుకెళ్ళడానికి వచ్చారనుకోవాలి. అలానే మనం చూడండి, మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి చాలా భయపడిపోతూ ఉంటాం, చాలా ఏం చేయాలో కూడా తెలియదు మనకి. అలాంటి సమయంలో ఏదో ఒక చిన్న ఆలోచన మన మనసులో వస్తుంది, అది ఎవరిస్తారో కూడా తెలియదు. ఎవరిస్తారు? అదిగో ఆయన ఇస్తాడు. ఎందుకంటే కర్త కర్మ క్రియ అన్నీ ఆయన కాబట్టి ఏమైందంటే చూడండి ఎలా ఆవిడ్ని అప్పుడు ఆవిడ అడుగుతుంది, మీ రాజుగారు ఆకాశరాజు దగ్గరికి, ధరణీదేవి దగ్గరికి, రాణి ధరణీదేవి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అమ్మా అని అడుగుతుంది. సరే, మీ పేరేంటి అంటే వకుల. వా అంటే పరమాత్ముణ్ణి, కుల అంటే లాలన చేసేది, అంటే పరమాత్ముని లాలన చేసే ఆమె కాబట్టి ఆమెని వకుల అన్నారు. అయితే ఇక్కడ ఇంకోటి ఆలోచించాలి మనం, ఆయన్ని లాలన చేసేది ఎవరు? శ్రీ మహావిష్ణువుని లాలన చేసేది ఎవరు? ఇంకెవరు? తల్లి, అమ్మ, శ్రీ మహాలక్ష్మి. సరే ఏమండి, శ్రీ మహాలక్ష్మి లేదు కదండి అంటే, మన బాహ్య చక్షువులకు లేదు, ఆవిడెప్పుడు నిత్యానుపాయిని, ఆవిడెప్పుడు ఆయన హృదయంలోనే ఉంటుంది, ఆవిడ ఎక్కడికి వెళ్ళదు. కాబట్టి బయట చూడడానికి మాత్రం అలా మనకి వియోగం ఉన్నట్టు కనపడతారు, ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటుంది ఆ అమ్మవారు. సరే, ఇప్పుడు ఒక విషయం అండి, క్షమించాలి, వకులమాతని పంపించేటప్పుడు తను ఒక మనస్సులో సంకల్పం చేసి ఒక గుర్రాన్ని, రథాన్ని సృష్టించి అమ్మని పంపిస్తాడు, అంటే వకులమాతని అన్నమాట. సరే, ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ధరణీదేవి దగ్గరికిను ఆకాశరాజు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. సరే, మనం చేసేసాం, పని అయిపోయింది కదా అని చేతులు దులిపేసుకోకూడదు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన కష్టాలు వచ్చాయి, నాయన ఏడుకొండలవాడ నువ్వు నాకు ఈ కష్టాన్ని నుంచి నువ్వు తొలగించు, లేకపోతే ఈ కష్టాన్ని నుంచి బయటపడయ్యి అని చెప్తాం. అలాగని చెప్పి ఆయన పడేస్తాడులే అని వెయిట్ చేస్తూ మనం ఏ పని చేయకుండా కూర్చుంటే భగవంతుడు ఏం చేస్తాడు? ఏమీ చేయడు. ఎందుకంటే ముందు నువ్వు మానవ ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం చేస్తే ఆయన మొత్తం ఆయనే చూసుకుంటాడు.
అంటే ముందు మన పని కూడా మనం చెయ్యాలి. మన పని చేసి దేవుడికి ఇవ్వాలి. స్వామి, ఇది నా పరిస్థితి, ఇదిగో ఇలా ఉన్నాను, నువ్వే చూసుకో అని చెప్పి మనం ఆయనకి ఇవ్వాలి. ముందు మన పని మనం చేయాలి. అలానే ఇక్కడ కూడా ఎవరు అయినా మానవ రూపంలోనే ఉన్నాడు కాబట్టి మానవుడిలాగా తన పని కూడా చెయ్యాలి అని చెప్పి సాక్షాత్తు పరమాత్ముడే ముందు ఒక రంగం సిద్ధం చేస్తున్నాడు. అదేంటండి రంగం సిద్ధం చేయడం? ఈయనకి పెళ్ళికి ఈయన ఇంత హడావిడి పడ్డం ఏంటి? అసలు హాయిగా అమ్మని పంపించాడు మాట్లాడమని, ఇంకా ఏముంటుందండి ఆయనకి, హాయిగా ఆవిడ మాట్లాడుతుంది ఖాయం చేసుకుని వస్తుంది కదా అనుకుంటారేమో. కాదు, ఇక్కడ ఈయన ఒక విచిత్రమైన లీల చేశాడు. ఏం చేశాడు అంటే, ఆయన ఎరుకల సానిలాగా వేషం వేసుకుని అంతఃపురానికి వకులాదేవి వెళ్ళే ముందే వెళ్ళిపోయాడు. ఇక్కడ చాలా ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలిపి ఉంటాయి. అసలు స్వామి అలా ఎరుకల సాని వేషంలో ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఏం మాట్లాడాడు అమ్మవారితో, ఆకాశరాజుతో ఏం మాట్లాడాడు, ధరణీదేవితో ఏం మాట్లాడాడు, వీటన్నిటి విషయాలు మనం వచ్చే వారం తెలుసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు నోట్లో మాటలు కూడా రావట్లే, ఎందుకంటే ఆ పరమాత్ముడు మన అందరినీ ఏమని చెప్తాం, ఆయన మన అందరికీ నడిపిస్తున్నవాడు. మనం ఏదైనా చేశాము, ఎంత గొప్పగా ఉన్నామనే దానికంటే కూడా మనం ఎంత భక్తిగా ఉన్నాము ఆయన మీద అని మనం ఆలోచించుకుంటే అంతా ఆయనే ఇస్తున్నాడు అని మన స్పృహ మనం ఉంచుకుంటే ఖచ్చితంగా ఆయన దగ్గరికి మనం ఒక్క అడుగు వేస్తే చాలు, ఆయన మన కోసం 7 కొండలు దిగొచ్చేస్తాడు. ఓం నమో వెంకటేశాయ.